సరిహద్దులో 5 సైనికులను చంపి పాక్ దురాగతానికి పాల్పడిన భారత్ మాత్రం దాయాది దేశంతో చర్చలకే మొగ్గు చూపుతోంది. పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలంటూ పార్లమెంట్లో విపక్షాలు గట్టిగా డిమాండ్ చేసిన శాంతి చర్చల ద్వారానే సమస్య పరిష్కారానికి యత్నించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెలలో న్యూయార్క్ లో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో మన్మోహన్ భేటీ అయ్యే అంశంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లోకి చొరబడి 5 భారత జవాన్లను పాకిస్తాన్ కాల్చి చంపడంతో ఇరు దేశాల మధ్య వైరుధ్యం మరింత పెరిగింది. వాస్తవాధీన రేఖ వద్ద ఇలాంటి ఘటనలు పదే పునరావృతం అవుతుండటంతో దాయాది దేశంపై భారత్ మండిపడుతోంది. పార్లమెంట్లోనూ ప్రభుత్వంపై విపక్షాలు మూకమ్మడి దాడి చేయడంతో పాకిస్తాన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే అని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం మాత్రం శాంతియుతంగానే సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తోంది. చర్చలు కొనసాగుతాయని, అయితే ఈసారి మరింత కఠినంగా వ్యవహరిస్తామని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. Some people believe the path of peace is a good path. Some people believe the path of peace does not help them. Now, we are committed to the path of peace, but peace with strength, not peace with weakness. Now, give us a little time. Let us reflect on what has happened. Let us internalize what has happened. Let us analyze what has happened, and then we will come out with decisions that we will make public, and that we will hope whatever we do with an honest purpose, we will get the support of our people. కాల్పుల ఘటనపై పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో 5 భారత జవాన్లను కాల్చి చంపిన నేపథ్యంలో సైన్యానికి చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన షరీఫ్ తాజా ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిందన్నారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఇరు దేశాలు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తో సమావేశం కావాలని భావిస్తున్నట్లు షరీఫ్ తెలిపారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం షరీఫ్ తో మన్మోహన్ సమావేశమయ్యే అంశంపై తర్జన భర్జనలు పడుతోంది. షరీఫ్ వ్యాఖ్యలను స్వాగతిస్తామన్న ఖుర్షీద్ అన్ని అంశాలను పరిశీలించాకే ప్రధానుల భేటీపై తుది నిర్ణయానికి వస్తామని వెల్లడించారు. I think it should be welcome, but we have to proceed with caution. I'm not sure that such a regret has ever come in the past for hurtful incidents that have happened. And if it's come, that it has come from the level of the head of government in Pakistan. If such a thing has happened now, maybe it's an indication of change. But let's not rush into any judgment right now. The terrible things that have happened are there for everyone to see. We are trying to overcome that. We are trying to come to terms with the tragedy. So let's give it a little time and we will understand what is to be done. మరోవైపు పాకిస్తాన్ ప్రధానితో సమావేశానికే మన్మోహన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ విమర్శించింది. సైనికుల భద్రతపై ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేదని, ప్రజల అభిష్టాన్ని సర్కారు పట్టించుకోవడం లేదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. The Jawans' families in Patna, in Chapra, they have all made it very clear they don't want compensation, they want action. They have refused to take even the 10 lakh check offered by Bihar government also. But the government and the Prime Minister seems to be over enthusiastic. They are now only seeing one thing, going to Washington and then meeting Nawaz Sharif. That seems to be their wish. They are disregarding the public opinion in the entire country. We will not accept this. We will expose this government. They are not worried about the public sentiment and they are not worried about our safety of our Jawans. They are not worried about the country's unity and integrity. షెడ్యూల్ ప్రకారం న్యూయార్క్ లో వచ్చే నెలలో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో షరీఫ్ తో మన్మోహన్ భేటీ కావాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ తో చర్చల అనవసరం అంటూ విపక్షాల నుంచి వస్తున్న గట్టి డిమాండ్లతో ఈ అంశంపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది.